ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసున్నకు కూడా అనేక మంది పొరపాట్లు చేస్తూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేస్తారని. కానీ అది 7 సార్లు మాత్రమే. పదే అదే తప్పు చేస్తే, అదే మార్గంలో నువ్వు వెళ్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాని గురించి ఏమంటున్నారు తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారివేను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెను. చూశారు ఇక్కడ ఏమంటున్నాను? ఆయన నిజమైన ద్రాక్షవల్లి అంట. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. మీరు ఎవరైనా సరే నాలో ఫలింపకుండా మాత్రం తీసి పారేస్తానని బైబిల్ వాక్యం ఈ రీతికి సెలవిస్తుంది. ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, కానీ ఆయనలో ఫలించే వారిగా ఉండాలి. కానీ ఫలింపని వారికి ఉంటే మాత్రం మనం పరలోకానికి పోకుండా నరక మార్గానికి వెళ్లాల్సి వస్తుందని బైబిల్ వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది.